Hi students, welcome back to my channel. This is me Ravi Kumar sir from Daviri Academy. ఐఐటి జోసా మరి ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి. మరి దీనిలో అడ్వాన్స్ రిజల్ట్స్లో మరి ఏ ర్యాంకు ఎంత ర్యాంకు వస్తే మరి మీకు సీటు కన్ఫామ్ అవుతుంది. ఐఐటీలు 23 ఐఐటీలు ఉన్నాయి కదా, 23 ఐఐటీల్లో మీకు ఎక్కడ సీటు రావచ్చు, వచ్చే అవకాశం ఉంది. ఈ 23 ఐఐటీల్లో ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క ర్యాంక్తో మీకు కంపల్సరీగా ఈ ర్యాంకు లోపల ఉంటే మీకు 23 ఐఐటీల్లో ఎక్కడో ఒకటి సీట్ అయితే వచ్చేస్తుంది. మనకి జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. మరి ఐఐటీలో సేఫ్ స్కోర్ ఎంత ఉంటే ఐఐటీలోకి ఎంటర్ కావచ్చో ఈ వీడియోలో చూద్దాం ఒకసారి. 23 ఐఐటీలకు సంబంధించిన సేఫ్ స్కోరు, 23 ఐఐటీలకు సంబంధించిన సేఫ్ స్కోరు. మరి మనం ఆల్రెడీ నేను ఆ యొక్క మన దగ్గర ఉన్న డేటాని, ఓవరాల్ డేటాని మరి క్యాప్చర్ చేసి అట్లా మినిమం ఎంత ర్యాంక్ రావాలి, ప్రతి బ్రాంచ్కి మినిమం ఎంత ర్యాంక్ రావాలి, 23 ఐఐటీల్లో మినిమం ఈ యొక్క ర్యాంకు లోపు ఉంటే మీకు సిఎస్సి రావటం కష్టం. సో మరి ఈజీ. ఇక సపోజ్ సిఎస్సి తీసుకుందాం. సిఎస్సిలో ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. నాకు సిఎస్సి కావాలి సార్ అంటారు. మీకు సిఎస్సి కావాలంటే 6516 లోపు వస్తే యూ విల్ గెట్ సిఎస్సి, నో డౌట్. మీకు 6500 లోపు ఉంటే సిఎస్సి వస్తుంది ఓపెన్. ఈడబ్ల్యూఎస్ 1000 లోపు అంటే సిఎస్సి వస్తుంది. ఓబీసీ 2470 ర్యాంక్ ఉంటే మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ స్టూడెంట్స్ 1295 ఎవరికైతే ఎస్సీ స్టూడెంట్ దే విల్ గెట్ సిఎస్సి ఇన్ 23 ఐఐటీస్. అమాంగ్ 23 ఐఐటీస్లో సిఎస్సి వస్తుంది. అదేవిధంగా ఎస్టీ స్టూడెంట్స్ 635 ర్యాంక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సిఎస్సి వచ్చేస్తుంది. మీకు సిఎస్సి తర్వాత మనకేంది మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ అవి కూడా వచ్చేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎందుకంటే టాప్ బ్రాంచ్ తీసుకున్నది, ఎందుకంటే మనకి టాప్ కట్ ఆఫ్ స్కోరు తెలిసింది కాబట్టి. సపోజ్ మీకు సిఎస్సి వచ్చే స్టూడెంట్స్కి ఏఐ రావచ్చు, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ రావచ్చు. ఇలా డిఫరెంట్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూస్తే ఓపెన్లో మీకు 10,709 ఎవరికైతే వస్తుందో 23 ఐఐటీలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నథింగ్ బట్ ఈసీఈ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నథింగ్ బట్ ఈసీఈ. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కావాలంటే 1745 లోపు ఉంటే మీకు ఎవరైతే నాకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేరాలి ఐఐటీలు అనుకున్న వాళ్ళకి 1745 లోపు ఉంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చే అవకాశం ఉంది. ఓబీసీ 4237 ఎవరికైతే లోపు ఉంటుందో వాళ్ళకి ఓబీసీ స్టూడెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 2208 ఎవరికైతే 2208 ఎస్సీ ర్యాంకు ఉంటుందో వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎస్టీ స్టూడెంట్స్ మెకానికల్ ఇంజనీరింగ్, మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 1155 లోపు ఎవరికైతే వస్తుందో దే విల్ గెట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్యామ్ షూర్గా 23 ఐఐటీల్లో మరి సీటు వచ్చే అవకాశం. మెకానికల్ ఇంజనీరింగ్లో మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ కానీ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. మరి దీనికి 13,435 ఎవరికైతే ఉంటుందో వీళ్ళకి 23 ఐఐటీల్లో మరి సీటు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైనా సీటు వచ్చేసి ఈసారి కొద్దిగా సీట్స్ పెరుగుతున్నాయి. మనకి ఒక 1000 సీట్లు కూడా ఐఐటీల్లో పెరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా ఎడ్జ్ అయితే ఉండొచ్చు. ఇదైతే బేసిక్. సపోజ్ ఇప్పుడు సీట్లు పెరుగుతున్నాయి కదా, 13,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి 21,196 ఈడబ్ల్యూఎస్ 2196 లోపు 2196 లోపు ఎవరికైతే వస్తుందో సీటు, మరి ఎవరికైతే ఈ ర్యాంక్ వస్తుందో వీళ్ళకి సీటు వచ్చే అవకాశం ఉంది. ఓబీసీ 5082 ఈ ర్యాంకులోపు వచ్చే వాళ్ళందరికీ కూడా సీటు వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ స్టూడెంట్స్ 2650 ఈ ర్యాంకులోపు ఎవరికైతే వస్తుందో వీళ్ళకి సీటు వచ్చే అవకాశం ఉంది. ఎస్టీ స్టూడెంట్ 1236 ఈ ర్యాంకులోపు ఎవరికి వస్తుందో సీటు వచ్చే అవకాశం ఉంది. సివిల్ ఇంజనీరింగ్కి వెళితే మనం అన్ని చూసి మీరు కట్ ఆఫ్ చూడండి ఒకసారి. సివిల్ ఇంజనీరింగ్ 15,812
ఈ సివిల్ ఇంజనీరింగ్ 17,812 ఎవరికైతే వస్తుందో సివిల్ దాని రిలేటెడ్ బ్రాంచెస్, సపోజు ఈ మెకానికల్ మధ్య కెమికల్ కూడా ఉందమ్మా, ఇది కూడా ఈ మెకానికల్ సివిల్ మధ్యలో కెమికల్ కూడా ఎవరైనా కెమికల్ కూడా ఈ రేంజ్లో వచ్చే అవకాశం ఉంది. మరి ఈడబ్ల్యూఎస్ అయితే 22,428 ఈ ర్యాంక్ వస్తున్న స్టూడెంట్స్కి మరి సివిల్ కానీ కెమికల్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఓబీసీ 5,807 ఓబీసీ స్టూడెంట్స్ ఎవరైనా సివిల్ ఇంజనీరింగ్ కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానీ ఇలాంటి రిలేటెడ్ బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ స్టూడెంట్స్ 3,015 ఎస్సీ స్టూడెంట్స్ 3,015 ఈ ర్యాంక్ వస్తే ఎవరికైనా కానీ మరి సివిల్ ఇంజనీరింగ్ అని కెమికల్ ఆ రేంజ్లో మరి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది. ఎస్టీ స్టూడెంట్స్ 1,153 ఎస్టీ స్టూడెంట్స్ 1,153 ఈ రేంజ్లో వస్తే వీళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ అని కెమికల్ ఆ రేంజ్లో మరి సీటు వచ్చే అవకాశం. మెకానికల్ సివిల్ మధ్యలో కెమికల్ ఉంటుంది ఉండే అవకాశం. మరి లాస్ట్ ర్యాంకు మీకు తెలుసు 25,824 ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది. ఇక్కడ సివిల్ అన్నా కదా, నేను చూసినట్టయితే ఎనీ బ్రాంచ్ ఫర్ ఓసీ స్టూడెంట్స్కి 28,824 వస్తే ర్యాంక్ వస్తే ఎనీ బ్రాంచ్ ఏదో ఒక బ్రాంచ్ మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే స్టూడెంట్ మైనింగ్లో ధన్బాద్లో వచ్చేసింది. మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 4,733 ఎనీ బ్రాంచ్ లోయర్ ర్యాంక్ అనమాట, ఎనీ బ్రాంచ్ ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. తర్వాత 9,291 ఇది ఎనీ బ్రాంచ్. మీకు ఏదో ఒక బ్రాంచ్, మనకి ఐఐటీలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్ ఉంది, కెమికల్ ఉంది, కెమికల్ టెక్నాలజీ ఉంది, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఏదో విధంగా ఎనీ బ్రాంచ్. మరి అదేవిధంగా 4,844 ఎస్సీ స్టూడెంట్స్ ఎనీ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది. దీనిలో కూడా ఎనీ బ్రాంచ్ ఎస్టీ స్టూడెంట్స్కి 1,799 వస్తే వీళ్ళకి ఎనీ బ్రాంచ్. ఇది స్టూడెంట్స్ మీకు క్లియర్గా అర్థమైనట్టు, మనకి ఒక క్లియర్ పిక్చర్ రావాలన్నట్టు దృష్టితో నేను ఈ వీడియో చేయడం జరిగింది. 23 ఐఐటీలో సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి. మరి మన మెంటర్షిప్ నాతో మాట్లాడాలంటే డైరెక్ట్గా కూడా మన మెంటర్షిప్ జాయిన్ అండి. ఇంకెవరైనా మరి జోసా కౌన్సిలింగ్ మరి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. జస్ట్ 2,000 రూపీస్ అయితే పే చేయాలి. ఇది మన వాట్సాప్ నెంబర్, దీనికి క్యూఆర్ కోడ్ అమ్మ, ఇది ఈ క్యూఆర్ కోడ్కి పే చేసేసి మరి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి. ఇది ఆల్ ది బెస్ట్. మన డిస్క్రిప్షన్లో కూడా ఈ డీటెయిల్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎనీబడి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, అందరూ కాదు, ఎవరికైతే మరి నా సలహాలు కావాలని వాళ్ళు మరి జాయిన్ అయితే మంచిది. మీకు ఐఐటీలో సీటు కోల్పోకుండా ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఐఐటీలో సీటు కోల్పోకుండా ఉండాలంటే మెంటర్షిప్ ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఎక్కడ కాకపోతే వేరే చోట మీరు మనతో డిస్కస్ చేయాలి కదా. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ, బాయ్.